బాబు గోగినేని నిజస్వరూపం బయటపెట్టిన భానుశ్రీ. బిగ్ బాస్ రియాలిటీ షోపై రోజు రోజుకి ప్రేక్షకాదరణ ఎక్కువవుతోంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ సీరియస్ గేమ్ ఆడుతుండడంతో వాళ్ల మధ్య నెలకొంటున్న కోపతాపాలు, పర్సనల్ ఫీలింగ్స్, సరికొత్త టాస్కులు ఆడియన్స్ కు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. ఎలిమినేషన్లు కూడా ఆసక్తికరంగా ఉంటున్నాయి. మొత్తం మీద తాను ఎంటర్టైన్మెంట్ బాస్ నని నిరూపించుకుంటోంది బిగ్ బాస్ షో. ఈ వారం ఎలిమినేట్ అయిన భానుశ్రీ ఎపిసోడ్ కూడా ఎంతో వినోదాన్ని అందించింది. కౌశల్ తో భానుశ్రీ వివాదం, ఇతర కంటెస్టెంట్లతో ఆమె బిహేవియర్ అన్ని చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలిమినేట్ అయిన తర్వాత మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ హౌస్ గురించి, హౌస్ లో ఉన్న పోటీదారుల గురించి అనేక సంగతులు పంచుకుంది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు హాయిగా ఎంజాయ్ చేశానని, బయటి ప్రపంచం గురించే ఆలోచించలేదని తెలిపింది. అయితే ఎలిమినేట్ అయి వెలుపలికి వచ్చిన తరువాత ప్రజల్లో తనపై దురభిప్రాయం ఏర్పడిందన్న విషయం అర్థమైందని, ఆ నెగిటివ్ ఫీలింగ్ తొలగించేందుకు మీడియా ముందుకు వచ్చానని వెల్లడించింది భానుశ్రీ. మొదట కౌశల్ తో వివాదం గురించి చెబుతూ కౌశల్ తాకకూడని చోట తాకింది నిజమేనని, ఓ ఆడపిల్లగా తాను అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదని వివరణ ఇచ్చింది. మొదట ఆ చేయి గీతా మాధురిదని భావించానని, కానీ కౌశల్ చేయి వెనక్కి లాక్కుంటున్నప్పుడు తనకు తగిలిందని, అతని చేయనని అర్థమైందని తెలిపింది. కానీ తాను అలా స్పందించకుండా అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడితే బాగుండేదని, పబ్లిక్ గా అరవడంతో ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇక హౌస్ లో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న బాబు గోగినేని వ్యక్తిత్వం ఎలాంటిదో వివరించింది ఈ టాలీవుడ్ భామ. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిలో ఆయన చాలా డిఫరెంట్ గా ఉంటాడని, ఎవరి దగ్గర వాళ్ల మాటలు మాట్లాడుతుంటాడని ఆరోపించింది. ఎవరైనా ఇద్దరు గొడవ పడినప్పుడు ఆయన తన నిజస్వరూపం బయట పెట్టుకుంటాడని, ఒక వ్యక్తి వద్దకు వెళ్లి అతనికి ఫేవర్ గా మాట్లాడి మరో వ్యక్తి వద్దకు వెళ్లి అతడితోనూ ఫేవర్ గానే మాట్లాడతానని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొన్నిసార్లు ఆయన్ని నమ్మాలో వద్దో తెలిసేది కాదని పేర్కొంది. కాకపోతే వయసులో పెద్దవాడు కావడంతో అందరూ గౌరవిస్తున్నారని కూడా చెప్పింది. అంతేకాదు హౌస్ లో దీప్తి, సునయన, తనీష్ ల మధ్య నడుస్తున్న ఫీలింగ్స్ గురించి కూడా మీడియాతో పంచుకుంది భానుశ్రీ. ఎప్పుడు తనీష్ తో తిరిగే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, తాను దీప్తి, సునయనకు చెప్పానని, ఒకరిపై పూర్తిగా డిపెండ్ అయితే సొంత గేమ్ ఆడేందుకు అవకాశం ఉండదని కూడా తాను హెచ్చరించానని తెలిపింది. దాంతో నువ్వొక్కసారి దీప్తి, సునయన వద్దకు వెళ్ళి ఏంటి బ్రో, మన సిస్టర్ దీప్తిని బాగా చూసుకుంటున్నావా లేదా అని అడుగు, అప్పుడు అతడేం చెబుతాడో చూడు అంటూ దీప్తి, సునయన తనకు రిప్లై ఇచ్చిందని వెల్లడించింది. అందుకు తాను బ్రదర్ అని పిలిచినంత మాత్రాన ఫీలింగ్స్ మారిపోవు అని బదులిచ్చానని చెప్పింది భానుశ్రీ.